హాయ్ అండి, నమస్తే. ఎస్జీ టైలరింగ్ అఫీషియల్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మన వీడియో ఏంటంటే స్కూల్ యూనిఫామ్ ఫుల్ కలర్ నెక్ కటింగ్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఫస్ట్ మనం డ్రెస్ టాప్ ఉంటుంది కదండి, దీనికి టేప్ కొలతలు అవసరం లేదండి. ఎందుకంటే మనం టాప్ డైరెక్ట్గా క్లాత్ మీద పెట్టేసి కట్ చేసుకోవచ్చు అండి. మనకు టేప్ ఎక్కడ అవసరం పడుతుందంటే మెడ దగ్గర మనం తీసుకుంటాం కదండి, అక్కడ మాత్రమే చంకా దింపును మెడ దగ్గర కట్ చేసుకునేటప్పుడు మాత్రమే టేప్ కటింగ్ అవసరం ఉంటుందండి. లేకుంటే మనకి ఇది సరిపోతుందండి. క్లాత్తోనే మనం చేసేసుకోవచ్చు. డబుల్ ఫోల్డింగ్ మాత్రం మనకెళ్ళే ఉండాలండి. ఓపెన్స్ మాత్రం అటు సైడ్ ఉండాలండి. డబుల్ ఫోల్డింగ్లో మనం డైరెక్ట్గా క్లాత్ పెట్టేసి కట్ చేసేసుకుంటాం కదండి, ఈజీగా వచ్చేస్తుందండి. కానీ టైలరింగ్ నేర్చుకోవాలని ఇది కాదండి, మనకు టైలరింగ్ నేర్చుకోవాలని ఆశ ఉంటే చాలండి. మిషన్ ఉండాలి, ఆశ ఉండాలి. వీడియోస్ చూస్తూనే మనం టైలరింగ్ నేర్చుకోవచ్చండి. చాలా సింపుల్ మెథడ్లో ఈ కటింగ్ అయితే అయిపోతుందండి. మనము ఒక ఫోల్డింగే వేసుకున్నాం కదండి, అది డబుల్ ఫోల్డింగ్ వేసేసి ఇలాగ సెంటర్ పీస్ మనం డ్రెస్ టాప్ పెట్టేసి తీసేసుకున్నాం కదండి, ఇది సెంటర్ తీసేసి మళ్ళీ ఇట్లా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలండి. డబుల్ ఫోల్డింగ్ అంటే ఆపోజిట్లో ఇట్లా డబుల్ మనకెళ్ళి ఉండాలి. ఫోల్డింగ్ మాత్రం ఓపెన్స్ మాత్రం అటు సైడ్ ఉండాలండి, ఆపోజిట్లో ఉండాలండి ఓపెన్స్ మాత్రం. మనం టాప్ దీనిపైన పెట్టేసి మార్కింగ్ వేసేసుకోవడమే అండి. చాలా ఈజీగా అండి. టాప్ కటింగ్ అయితే చాలా ఈజీగా అవుతుందండి. ఇది సింపుల్గా కూడా అయిపోతుంది, ఈజీగా కూడా అయిపోతుందండి టాప్ కటింగ్. మీరు కూడా టైలరింగ్ నేర్చుకోవచ్చండి చాలా ఈజీగా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ అండి. ఒక లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి. కాస్త వీడియో అది పైకి అయిపోయిందండి, చూసుకోలేదు నేను. మనం ఒక్కరి మీద వేసుకోవాలి కదండి, అందుకనే కాస్త అటు ఇటు అయినా కానీ ప్రాబ్లం లేదండి. నేను చెప్పేస్తూ ఉంటాను, మీకు చేసేస్తూ ఉండండి. టాప్ ఆ క్లాత్ పైన పెట్టేసుకుంటామండి. ఫస్ట్ మనం మెజర్మెంట్ ఎలా తీసుకోవాలంటే మెడ దగ్గర మనం కాలర్ నెక్ ఉంటుంది కదా, సేమ్ అదే 1 ఇంచ్లో మాత్రం మనకు స్టిచ్చింగ్లో ఎంత వెళ్తుందో అంత మాత్రం గ్యాప్ ఇచ్చేసి దానికి వేసేసుకోవాలండి. మార్కింగ్ వేసేసుకోవాలండి. మార్కింగ్ వేసేసుకుంటే టాప్ కటింగ్ చాలా ఈజీగా అయిపోతుందండి. చంక దింపు భాగం మాత్రం 5 ఇంచెస్ పెట్టుకోవాలండి. చిన్నపిల్లలకు 4.5 పెట్టుకోవాలండి. పెద్దవాళ్ళకైతే 5.5 అండి చంక దింపు భాగం. మెడ మాత్రం మనకు ముందు ఆల్తీ కటింగ్ ఏదుందో అంతే పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం అది కట్ చేసుకున్న తర్వాత మెడ కాస్త కిందికి అవుతుందండి. కాస్త కిందికి పెట్టామంటే కిందికి అవుతుందండి. ఇది ఫుల్ కలర్ నెక్ అండి. హాఫ్ కలర్ నెక్ చాలా తక్కువ అండి వేసుకునేది. ఫుల్ కలర్ నెక్ అయితే బాగుంటుందండి స్కూల్ యూనిఫామ్కు. చూడండి, మనము ఇక్కడ 2 ఇంచులు మాత్రమే పెట్టుకోవాలండి మెడ వరకు. పైన వచ్చేసి 2.5 పెట్టుకోవాలండి. కాస్త వెడల్పు రావాలి కదండి. మనం షోల్డర్ మాత్రం 3 ఇంచెస్ పెట్టుకోవాలండి. చూడండి, నెక్ 4 ఉంది కదండి, 4 మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలండి. దీనికి మెడ 4 ఉంది, 4 దించేసుకోవాలండి కిందకి. 2 ఇంచెస్ ఈ పక్క పెట్టుకోవాలండి. ఇక్కడ లెంత్ ఎక్కువ వస్తే బాగోదు కదండి, కానీ 2 ఇంచెస్ పెట్టుకున్నా మనం రౌండ్ షేప్ మాత్రం తీయకూడదండి, క్రాస్గా తీసుకోవాలండి. ఇది ఫుల్ కాలర్ నెక్ కాబట్టి క్రాస్గా తీసుకోవాలండి. ఫుల్గా రౌండ్ మాత్రం దింపకూడదండి. చంక మాత్రం మనం బ్లౌజులకి ఎలా తీసుకుంటామో మెజర్మెంట్స్ అలాగే అండి. 5.5 పిల్లలకి 4.5 చెప్పాను కదండి, 4.5 పెట్టేసి 1 ఇంచు కటింగ్లో ఇట్లా క్రాస్ తీసేసామంటే సరిపోతుందండి. చాలా ఈజీగా అయిపోతుందండి కటింగ్ అయితే. స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. వేరే వీడియోలో పెడతాను స్టిచ్చింగ్.
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా బాగా చేసుకోవచ్చు. కానీ మనం ఇంట్లో ఉంటూనే ఎక్కువ స్ట్రెస్ లోన్ అవ్వకుండా చేసుకోవాలండి. మనం టైలరింగ్ చేస్తున్నప్పుడు మనకు టెన్షన్ పెట్టుకోవద్దండి. టెన్షన్ పెట్టుకుంటే అటు ఇటు అయిపోతాయి. టెన్షన్ కూడా ఉండకూడదండి. టెన్షన్ పెట్టుకుంటే అస్సలు మనకు కటింగే రాదు, స్టిచ్చింగ్ రాదండి. ఊరికే మనం చేసుకోవాల్సిందే. టైలరింగ్ అన్న తర్వాత టెన్షన్ లేకుండా పని చేసేదే టైలరింగ్ అండి. టెన్షన్ పెట్టుకుంటే ఒక్కటి కాదండి. కాస్త ముందర నెక్కి 4 ఇంచెస్ అండి, 4 ఇంచులు కట్ చేసుకోవాలండి. 4 ఇంచులు కట్ చేసుకుంటే మరీ ఎక్కువ అయిందన్నా అడ్జస్ట్మెంట్ అవుతుందండి. ఫుల్ కలర్ నెక్ కదండి, 5 పెట్టుకున్నా సరిపోతుందండి. వాటికి మనం అన్నీ కట్ చేసుకొని పక్క పెట్టేసుకోవాలండి. హ్యాండ్స్ మాత్రం ఇప్పుడు కొలత చూసుకొని 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలండి. 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి హ్యాండ్స్కి అయితే. దీనికి కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఫోల్డింగ్ మాత్రం అదర్ సైడ్ ఉండాలి, ఓపెన్స్ అదర్ సైడ్ ఉండాలి, ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలండి. అలా ఫోల్డింగ్ మన సైడ్ ఉంటే ఇది కాదండి, మనకు హ్యాండ్స్ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. బ్లౌజ్ కానీ హ్యాండ్స్కి కానీ చిన్న టిప్ అండి, బ్లౌజ్కి కానీ హ్యాండ్స్కి కానీ ఏదన్నా తీసుకోవాలి, మనం కట్ చేసుకోవాలనుకుంటే ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, అదర్ సైడ్ ఓపెన్స్ ఉండాలండి. ఈ చిన్న టిప్ పెట్టుకున్నామంటే మనం టైలరింగ్ వచ్చేసినట్లే అండి. మనకి 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలండి. మనం హ్యాండ్స్ ఎంత ఉందో చూసుకొని 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలండి. 1 ఇంచ్ ఎక్కువ పెట్టేసుకొని మనం సేమ్ ఇక్కడ అదే లెంత్ తీసుకున్నాక 2.5 సంకదింపులోకి తీసేసుకోవాలండి. మనం స్కేల్ పెట్టి తీసుకున్నా అంతే, మనం టేప్తో మేడ్ వేసుకున్నా అంతే. మనం బ్లౌజ్ ఇదే మార్జిన్లో పెట్టుకున్నామంటే మనం హ్యాండ్స్ కరెక్ట్గా వచ్చేస్తాయండి. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. మనకు టేప్ కటింగ్ చాలా ఈజీగా అర్థమవుతుందండి. టేప్ కటింగ్ కూడా ఇట్లా డైరెక్ట్గా బ్లౌజ్ కటింగ్ కూడా అర్థమవుతుందండి. ఇంకా చేయలేదు, చేస్తానండి ఆ వీడియో కూడా. టేప్ లేకుండా కటింగ్ కూడా చూపిస్తానండి. హ్యాండ్స్కి, ఇది కాలర్కి హ్యాండ్స్కి క్లాత్ తీసేసుకోవాలండి. ఇది ఫుల్ కాలర్ నెక్ కదండి, 2.5 అయితే 5 అవుతుందండి. 5 ఇంచెస్ మనం అందాజుగా 2 ఏళ్ళు పెట్టుకున్నా సరిపోతుందండి. 2 ఏళ్ళు రావాలండి. 3 ఏళ్ళు పైన పెట్టుకుంటే మనం క్లాత్ 1.5 వచ్చేస్తుందండి. 2.5 5 పెట్టుకున్నామంటే 2.5 ఇంచెస్ వస్తుంది. మనం క్లాత్లోకి ఇక్కడ మర్చనీగా అంతా పోయిన తర్వాత 2 ఇంచులు కాలర్ నెక్కి సరిపోతుందండి. అంతా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలండి. హ్యాండ్స్ కూడా తీసుకోవాలి. దీంట్లో హ్యాండ్స్కు కాస్త వేయాలండి, బాగుంటుంది. ఇది ఫుల్ కలర్ నెక్, చాలా బాగా వస్తుంది, చాలా ఈజీగా ఉంటుంది కూడా. నేను కటింగ్ స్టిచ్చింగ్ 2 దీంట్లోనే ఉంటే వీడియో లెంతీ అయిపోతుందని చెప్పి కటింగ్ మాత్రమే పెడుతున్నానండి. స్టిచ్చింగ్ వీడియో మరి ఇంకో వీడియోలో పెడతానండి. ఈజీగా అర్థమవుతుందండి. ఇలాగైతే మా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి, ఒక లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి. కాలర్ నెక్ కండి, ఇక్కడ మనం ముందర ఉక్సులు పట్టీలు కాజాల పట్టీలు కండి ఇది తీసేసుకుంటామండి. మనం నెక్ మాత్రం మన ఛానల్ని ఇప్పటి వరకు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.